హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి. ఎగ్ పఫ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేశారంటే చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలాగా సింపుల్గా రెడీ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే ఎమ్మిగా కనిపిస్తున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. పిల్లలైతే ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి వాటర్ యాడ్ చేసుకుని దాంట్లోకి ఒక 5 వరకు కూడా ఎగ్స్ని వేసానండి. వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎగ్స్ని ఉడికించుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఎగ్స్ ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము. వాటర్ వంపేసుకొని కూల్ వాటర్ వేసుకొని కొంచెంసేపు అలాగ వదిలేద్దాము. అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక గరిటెడ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను ఒక 4 వరకు కూడా ఆనియన్స్ని తీసుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆనియన్ ముక్కలు వేసుకొని కరివేపాకు వేసి ఒకసారి కలిపేసి మధ్యలో కలుపుకుంటూ మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే రుచికి సరిపడా కారం, అలాగే దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగ కలిపేసుకున్న తర్వాత మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందాము వీటిని. అలాగే ఇంకో సైడు ఇక్కడ ఎగ్స్ని నేను పొట్టు తీసేసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ ఒక బౌల్లోకి వేసుకొని 5 ఎగ్స్ని కూడా సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాను. అలాగే ఇక్కడ మనకు ఆనియన్ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఒకసారి కలిపేసి సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందామండి. మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది. అలాగే ఇంకో సైడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక 1 కప్పు వరకు కూడా గోధుమ పిండిని వేస్తున్నాను. ఇలాగ వేసుకుని దీంట్లోకి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేద్దామండి. అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇలాగ వేసుకొని పొడి పిండిని ఒకసారి మనం మొత్తం కూడా ఇలాగ కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మనకు పిండి మంచిగా కలిసిందండి. ఇలాగ సాఫ్ట్గా ఉండాలి. ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ వరకు కూడా అలాగ వదిలేద్దాము. గోధుమ పిండిని తీసుకుని ఇలాగ స్ప్రెడ్ చేసుకొని కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలాగ బాల్లాగా చేసుకుని మనం చపాతీ ఎలాగైతే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలండి. ఇలాగ చపాతీ కర్రతోటి మనం ఇలాగ చపాతీలాగా రెడీ చేసుకుని ఉంచుకుందాము. ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము. అలాగే ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక 1 స్పూన్ వరకు కూడా గోధుమ పిండిని వేసుకొని దీంట్లోకి ఆయిల్ యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేయకూడదు, ఓన్లీ ఆయిల్ వేసుకొని కొంచెం లిక్విడ్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము. అలాగే మనం 1 బై 1గా ఈ చపాతీలను తీసుకొని ఇలాగ వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ లిక్విడ్ వేసుకుందాము. వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా ఇలాగ స్ప్రెడ్ చేసుకుందాము. ఇలాగ ఈ చపాతీ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత మరొక చపాతీ వేసుకుందామండి. వేసుకుని ఈ లిక్విడ్ వేసుకొని మొత్తం కూడా అప్లై చేసుకుందాము. ఇలాగ వేసుకున్న తర్వాత మరొక చపాతీని యాడ్ చేద్దాము. వేసుకొని ఇలాగ వేసుకున్న తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకుందామండి. పైనేమి మనం లిక్విడ్ వేయాల్సిన అవసరం లేదు. ఇలాగ 4 సైడ్స్ కూడా ఎడ్జెస్ కట్ చేసుకొని అలాగే సగానికి కట్ చేసుకుందాము. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్ కర్రీ, ఈ కర్రీని వేసుకుందాము. ఇలాగ 4 కూడా మనం కర్రీని యాడ్ చేసుకుని అలాగే ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకున్నాం కదా, ఇలాగ సగానికి కట్ చేసుకొని మనం ఈ హాఫ్ ఎగ్ని వేసుకుందామండి. కర్రీ మీద పెట్టేసుకుందాము. ఇలాగ అన్నిటికీ కూడా ఇలాగ రెడీ చేసుకుందామండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వీటిని ఇలాగ రెడీ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కర్రీ బయటికి రాకుండా ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలండి. అలాగే సైడ్ గ్యాప్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా గ్యాప్స్ లేకుండా మనం ఈ పిండితోటి కవర్ చేసుకుందాము. మనకి ఆయిల్లో ఫ్రై అవుతుండగా కర్రీ బయటికి రాకుండా చక్కగా ఉంటుంది. ఇలా చేశారంటే అన్నిటినీ కూడా ఇదే విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా
చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ రెడీ చేసుకోవచ్చండి ఇంట్లోనే ఎగ్ పఫ్స్ని. చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చేశారంటే మీరు. ఇలాగ అన్నిటినీ కూడా రెడీ చేసుకుని మనం ప్లేట్లోకి పెట్టేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము. అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఇలాగ 1 by 1గా వేసుకుందాము. ఇలాగ వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, మీడియం టు లో ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన తర్వాత ఒక 2 minutes తర్వాత మనం ఇలాగ వీటిని టర్న్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు ఫ్రై అయిపోయాయండి. వీటిని 2 వైపులా కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటాయి తింటూ ఉంటే. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకు సరిగ్గా ఫ్రై అవ్వదండి, అందుకోసం అనేసి ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకుందాము. ఇక్కడ మనకు ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్ పీలుస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు ఎగ్ పఫ్ రెడీ అయిపోయిందండి. ఇలాగ రెడీ చేసుకొని మనం ప్లేట్లోకి పెట్టేసుకుందాము. అలాగే ఇదే విధంగా రిమైనింగ్ వాటిని కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం. అలాగే మన ఛానల్లో బోలెడన్ని రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి వాటిని కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు రెడీ అయిపోయాయండి పఫ్స్. ఇలాగ అన్నిటిని కూడా రెడీ చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుని చక్కగా సర్వ్ చేసుకుని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా నోరూరించేలాగా ఉండే మన ఎగ్ పఫ్ రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే ఈజీగా మనం ఇలాగ రెడీ చేసుకోవచ్చు. ఇలాగ రెడీ చేసి ఇచ్చామనుకోండి పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. చక్కగా టొమాటో కచప్ తోటి సర్వ్ చేసామంటే వాళ్ళకి ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఇలాగ సగానికి కట్ చేసుకుందాము. చూస్తున్నారు కదా చక్కగా ఎమ్మిగా నోరూరించేలాగా ఉండే మన ఎగ్ పఫ్ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమ్మకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.